చూడండి, కొన్నిసార్లు కొన్ని మాటలు మనం మాట్లాడేస్తే మనకు రిలీఫ్గా ఉంటుంది, అవునా కదా? స్త్రీలకు ప్రాముఖ్యంగా ఏదైనా విషయం తెలిసిందంటే అది 10 మందికి చెప్పేసేదాకా కడుపు ఉబ్బరం తీరదు. అమ్మో బాబోయ్, చెప్పేయాలి అందరికీ చెప్పేశాక అమ్మయ్య రిలీఫ్. ఎవరో మనకి ఏదో ఉద్యోగం ఇచ్చినట్టు. ట్రాన్సిస్టర్ కంటే ట్రాన్స్ ఉమెన్ చాలా పవర్ఫుల్ అంటే ట్రాన్స్ ఉమెన్ అంటే వేరే అర్థం కాదు, సమాచారాన్ని మోసే స్త్రీలు అని చెప్తున్నా నేను. సమాచారాన్ని మోయాలి, చెడ్డ మాటలు మాట్లాడాలని, చెడ్డ మాటలు అందరికీ ప్రచారం చేసేయాలని. ఎవరో ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనగానే దండోర వేసుకొని ఈవిడకి ఎవరో జాబ్ ఇచ్చినట్టు అందరికీ చెప్పేస్తుంటుంది. రేపొద్దు నీకు ఆ కష్టం వస్తే నువ్వు 10 మంది చెప్పుకోవాలని ఆశిస్తావా? రేపొద్దున నీ జీవితంలో అలాంటి నిస్సహాయకరమైన పరిస్థితి వస్తే నువ్వు కూడా 10 మంది నీ గురించి చెప్పుకొని నవ్వుల పాలు అవ్వాలనో లేకపోతే దూషణ పాలు అవ్వాలనో నువ్వు కోరుకుంటావా? నాకు ఇష్టమైన ఒక మంచి కొటేషన్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టైం టాకింగ్ అబౌట్ పీపుల్, స్పెండ్ టైం ప్రేయింగ్ ఫర్ దెమ్. నువ్వు నిజంగా దైవికమైన వ్యక్తివైతే మనుషుల గూర్చి మాట్లాడడానికి సమయాన్ని వేస్ట్ చేయకుండా మనుషుల కొరకు ప్రార్థన చేయడానికి సమయాన్ని ఖర్చు పెడతావంట. హల్లెలూయా. ఇదే నోరు, ఇదే మాటలు. టైం అందరికి ఒకటే. నీ టైము వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి వేస్ట్ చేయకుండా నీకు వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు మంచి రోజులు చూడాలని ఆశిస్తే, నీకు మేలు కలగాలని ఆశిస్తే, ఇతరులందరి కొరకు ప్రార్థన చేయడానికి ఆ సమయాన్ని పెట్టు. నువ్వు ఇతరుల కుటుంబంలో, ఇతరుల జీవితాల్లో ఏ మేలు జరగాలని నువ్వు కోరుకుంటావో ఆ మేలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇతరుల పక్షం